హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కొత్త వ్లాగ్తో వచ్చాము. ఈరోజు మేము ఒక వెహికల్ అయితే తీసుకోబోతున్నాము. అది వచ్చేసి స్కూటీ అన్నమాట. అది ఎందుకు తీసుకుంటున్నాం అంటే మనకు ఆల్రెడీ 2 వెహికల్స్ అయితే ఉన్నాయి. ఒకటి మనకి హోండా షైన్ ఉంది, నెక్స్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది. సో మనం ఎక్కువ ట్రావెల్ చేస్తుంటాము, మంచి మంచి ప్లేసులు విజిట్ చేస్తుంటాం కాబట్టి రాయల్ ఎన్ఫీల్డ్ అయితే మనకు మైలేజ్ ఇవ్వదు. ఇంకోటి మనకు ట్రావెల్ చేయడానికి అంత ఉండదు కాబట్టి ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ప్లేస్లో ఇప్పుడు ఒక స్కూటీ అయితే తీసుకోబోతున్నాం. అది ఓన్లీ మనం ఈ ఛానల్ కోసమే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం ట్రావెల్ ఎక్కువ చేయాలి, కొంచెం మైలేజ్ కూడా కావాలి కదా, అందుకోసం దాన్ని తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ షోరూమ్ కనిపిస్తుంది కదా, ఇదే మనకు షోరూమ్. అక్కడ వెహికల్స్ కనిపిస్తున్నాయి, అవి మన వెహికల్స్. ఇప్పుడు మన వెహికల్ని చూపిస్తాము అండ్ నెక్స్ట్ ఇక్కడ పూజ చేసుకొని మొత్తం కూడా కంప్లీట్ అనేది చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే మన 2 వెహికల్స్. సో ఒకటి వచ్చేసి మనకి ఇక్కడ షైన్ అండ్ నెక్స్ట్ మన రాయల్ ఎన్ఫీల్డ్, ఈ 2 ఉన్నాయి. ఇప్పుడు మనం దీని ప్లేస్లో తీసుకోబోతున్నాము. మనకు ఇది షోరూమ్ వచ్చేసి నాగర్ కర్నూల్లో, ఈ షోరూమ్ దగ్గర మేము తీసుకుంటున్నాము. సో ఇప్పుడు మన వెహికల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మనకు వెహికల్ నేమ్. మనకు దీని వచ్చేసి 110cc, బట్ మనకి ఇది 113cc వస్తుందంట. జూపిటర్లో కొత్తగా వచ్చిన మోడల్ అంట. ఇది చాలా బాగుంటుంది. నేను దీని రివ్యూలు కూడా ఆల్రెడీ చూశాను అండ్ మనం కూడా దీని గురించి రివ్యూ కూడా ఇద్దాము. వన్స్ ఇది మొత్తం తీసుకున్న తర్వాత దీని గురించి డీటెయిల్ తీసుకుందాము. సో మొత్తానికి అయితే మేము తీసుకున్నాము. సో ఇప్పుడు దీని పూజకి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ టైం మన స్కూటీని అయితే ఒక రౌండ్ అయితే వేసేసుకున్నాం. మొత్తానికి ప్రాసెస్ మొత్తం కూడా అయిపోయింది. సో బాగుంది, నడుపుతుంటే చాలా కంఫర్ట్గా అయితే ఉంది. మంచిగా 110cc అంటే కూడా మనకు బాగానే ఉంది. దీంట్లో వచ్చేసి అదే నేను ఒక 1 వీక్ అట్లా వాడిన తర్వాత మీకు దీని గురించి రివ్యూ కూడా చెప్తాను. డైరెక్ట్ మనం ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది నాగకర్నూల్లో ఉన్న రామాలయం టెంపుల్. సో ఇక్కడనే మనం పూజ అయితే చేపిస్తున్నాం మన బండికి, ఫస్ట్ పూజ. సో ఇక్కడ మనకు పూజారు అయితే పూజ చేస్తున్నారు. మనకి 2 వెహికల్స్కి అయితే చేపిస్తున్నాం. ఎందుకంటే మనకు మన పక్కలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ కూడా సేమ్ ఇదే రోజు తీసుకున్నాము. సో 2 years అవుతుంది కరెక్ట్. సో అందుకనే 2 వెహికల్స్కి ఇక్కడ పూజ అయితే చేపిస్తున్నాము. ఇక మనకు 2 వెహికల్స్కి పూజ అయితే దాదాపు మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ మన 2 వెహికల్స్ కూడా మొత్తం అంతా దండలు వేసేసాం. మొత్తం కూడా పూజలు అంతా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ కూడా ఇక్కడ. సో పూజారి కూడా మొత్తం మంచిగా ఇక్కడ చేశారు. మన బండ్లకి పూజ కూడా చాలా మంచిగా చేశారు, మంచిగా అనిపించింది. సో ఫైనల్లీ మన బండికి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ టెంపుల్ వచ్చేసి నాగర్కర్నూల్లో రామాలయం, చాలా ఫేమస్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది రామాలయం అండ్ ఇక్కడనే మనకు బండి పూజ కూడా అయిపోయింది. సో ఈ బండికి సంబంధించిన ఫ్యూచర్స్ ఎలా ఉంటాయి, దీంట్లో ఏంటి అనేది మొత్తం కూడా ఒక మంచి ప్లేస్కి అనేది తీసుకెళ్ళి దాని ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయో మొత్తం తెలుసుకుందాం. హాయ్ గైస్, మొత్తానికి అయితే మనకు మన వెహికల్ తీసుకొని 1 వీక్ అయితే అయిపోతుంది. సో నేను ఒక 500 కిలోమీటర్స్ పైన నేను దీంట్లో తిరగడం జరిగింది. ఇంకోటి కొంచెం లాంగ్ డ్రైవ్ కూడా వెళ్ళాను. సో నాకు దీనిపైన నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అలాగే ఇది మైలేజ్ ఎంత ఉంది అనేది కూడా మొత్తం నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ బండి గురించి కూడా కొన్ని ఫ్యూచర్స్ అయితే నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించినాయి. సో అవన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మన వెహికల్. నేను ఒక మంచి స్పాట్కి అయితే వచ్చాను, ఎందుకంటే మనం దీని గురించి ఫుల్ రివ్యూ చేద్దాం, మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండొద్దు అని. సో ఇప్పుడు మనం దీని గురించి రివ్యూ అయితే చేద్దాం. అలాగే నా ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా నేను మీ దగ్గర షేర్ చేసుకుంటాను. సో గైస్, మొత్తానికి మనకు 1 వీక్ అంటే కరెక్ట్ మనకి ఈరోజు సాటర్డే, మన లాస్ట్ సాటర్డే రోజు అయితే నేను ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది. సో మనకి ఇప్పటివరకు అయితే ఇలా ఉంది. మనకు దీంట్లో నేను లాంగ్ డ్రైవ్ అంటే సిటీకి వెళ్ళాను. ఇక్కడ నుంచి నాగర్కర్నూల్ నుంచి మనకు సిటీకి వెళ్ళడం జరిగింది. సో నాకు దీనిపైన లాంగ్ డ్రైవ్కి ఎట్లా అనిపించింది, దీని స్పీడ్ ఎంత అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ దీంట్లో నాకు బాగా అనిపించిందంటే, దీంట్లో నాకు ఇక్కడ డిస్ప్లే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ డిస్ప్లే వన్స్ ఇక్కడ మనం దీనికి ఆన్ చేసామంటే మంచి ఫీచర్స్ ఉంటాయి ఇక్కడ. లైక్ ఇక్కడ చూడండి, మన నేమ్ అయితే ఇక్కడ వచ్చేసింది. అండ్ ఇక్కడ మన నేమ్ కూడా దీనిపైన సెట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనకు దీంట్లో మనం ఎక్కడైనా లాంగ్ డ్రైవ్ వెళ్తుంటే ఒకవేళ మ్యాప్ మనకు కావాలంటే మ్యాప్ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అది కూడా మనకు దీంట్లోనే మనం చూసుకోవచ్చు. చాలా ఫ్యూచర్స్ అయితే మనకు దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మనకు ముందర ఒకసారి లైట్ అయితే చూసుకోవచ్చు. ఇది మొత్తం కూడా ఫుల్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు సైడ్కి ఇట్లా వేసుకోవాలన్నా కూడా దీంట్లోనే అటాచ్ అయ్యి వస్తుంది. చూడండి ఒకసారి మీరు, చాలా అయితే బాగుంది. నాకు దీన్ని
వాడుతున్నప్పుడు కానీ అదంతా కూడా మంచిగా అనిపించింది. ఇంకో మెయిన్ ఏంటంటే మనకు సీట్ దగ్గర ఈ ప్లేస్ ఏదైతే గుడ్ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ అయితే నాకు చాలా ఎక్కువ అనిపించింది దీంట్లో. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి టోటల్ మనకు 33 లీటర్స్ స్పేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 2 ఎలిమెంట్స్ అనేవి దీంట్లో మంచిగా ఫిట్ అవుతాయి. అండ్ నాకు నా బ్యాగ్ కూడా కరెక్ట్ మంచిగా ఫిట్ అయింది దీంట్లో. నేను దీంట్లో నా బ్యాగ్ ప్లస్ హెల్మెట్ కూడా పెట్టుకున్నా, మంచిగా సెట్ అయింది. దీంతోపాటు మనకి ఇక్కడ టూల్స్ అయితే ఇస్తారు కొన్ని. ఆ టూల్స్ కూడా మనం దీంట్లో ఫ్రీగా రావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఎయిడ్ వస్తుంది, అలాగే ఇంకా మనకు చిన్న టూల్స్ అయితే వస్తాయి. సో నాకు దీంట్లో అంత ప్లస్ అనిపించింది. అండ్ ఇది ఒక్కటి కొంచెం ఇట్లా ఊగుతుంది మనకి, ఇక్కడ ఇలా లైట్గా ఇట్లా ఊగుతుంది, అదొక్కటి చిన్న మైనస్ అంతే. దీంట్లో మనం మైనస్లు ఎతకడానికి అయితే లేదు, ఎందుకంటే అన్నీ కూడా ప్లస్సే. మనకి ఈడ బ్యాక్ ఇంత ప్లేస్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనకు పెట్రోల్ అనేది ముందు పంపించుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చిండాడు. జస్ట్ మనం దీన్ని ఫ్రెష్ చేసి ఇట్లా తిప్పినామంటే సరిపోతుంది, ఇక్కడ వచ్చేస్తుంది. ఇది మనకు 5.1 లీటర్ ఫుల్ స్పేస్ అన్నమాట ఇది. సో దీంట్లో మనం జస్ట్ ఇలా ట్యాప్ చేసా ఇట్లా పుష్ చేసామంటే సరిపోతుంది, అది లాక్ అయితే పడిపోతుంది. అయితే మీరు దీన్ని తీసుకోవడానికి నా ఫుల్ అడ్వైజ్ అయితే ఒకటే ఏంటంటే, లాంగ్ డ్రైవ్ ఒకవేళ మీరు పోవాలి అనుకుంటే మాత్రం అంత షూట్ అయితే కాదు అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను హైదరాబాద్ వరకు వెళ్ళాను, దీంట్లో నాకు ఏ మైనస్ లేవు. బట్ మనం లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు కొంచెం బ్యాక్ పెయిన్ అనేది అబ్జర్వ్ చేస్తుంటారు మీరు దీంట్లో. అంటే లైట్గా మనకు బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. నాకు స్టార్టింగ్ పోయేటప్పుడు అయితే ఏం అనిపించలేదు, బట్ వచ్చేటప్పుడు నాకు బాగా అనిపించింది. అండ్ వన్స్ ఒక 100 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా ఇట్లా వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. ఇంకా అదొక్కటే నాకు దీంట్లో లాంగ్ డ్రైవ్కి మైనస్. ఇంకోటి స్పీడ్ విషయంలోకి వస్తే నేను దీంట్లో హై స్పీడ్లో వెళ్ళాను. హై స్పీడ్ ఎంత మహా అంటే మనకు 86, అంతకన్నా ఒక్క పాయింట్ కూడా దాటట్లేదు మనకి ఇక్కడ. దీంట్లో జస్ట్ మనము ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు, ఎందుకంటే మనకు 110cc కాబట్టి మనం మహా అంటే ఒక 86 అంతే. కానీ లాస్ట్ దీంట్లో చూసింది 86, హైవే పైనే చూశాను, అది కూడా 86 కంటే ఎక్కువ అయితే వెళ్ళట్లేదు. సో ఇంకా దీంట్లో మెయిన్ ఇంకా చెప్పాలంటే మనకు ఇది మొబైల్ కనెక్షన్స్తో అయితే వచ్చేస్తుంది. మీకు అది ఒకసారి చూపిస్తాను. ఇట్లా వెహికల్ని ఆన్ చేసామంటే ఇప్పుడు నా మొబైల్లో కూడా మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను. సో డైరెక్ట్ మనం బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేయొచ్చు. బట్ మనకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, అంటే వాళ్ళ అఫీషియల్ యాప్ ఉంది, ఆ యాప్లో నుంచి మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది వాళ్ళ అఫీషియల్ యాప్ అన్నమాట టీవీఎస్. జస్ట్ మనం దీంట్లో పర్మిషన్స్ ఇస్తే సరిపోతుంది, కనెక్ట్ అనే అయిపోతుంది. ఇక్కడ చూడండి, కనెక్షన్ సక్సెస్ఫుల్. జస్ట్ మనం దీంట్లో బ్లూటూత్ అండ్ అలాగే మనం ఇక్కడ నావిగేషన్ అంటే మన లొకేషన్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నేను ఇవి రెండు యాడ్ చేసినప్పుడే ఇక్కడ నాకు కనెక్ట్ అని అయిపోయింది. ఇక్కడ చూడండి, దీవి ఎలా కనెక్ట్ చేయాలంటే జస్ట్ ఏం లేదు, మన వెహికల్ నెంబర్ ఇచ్చేస్తే సరిపోతుంది, ఇంజన్ నెంబర్ అలాగే మనకు బ్యాక్ సీట్లో ఉంటుంది. ఇక్కడ ఒక నెంబర్ అయితే ఉంటుంది లోపల, ఆ నెంబర్ ఇచ్చేస్తే సరిపోతుంది, దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ఈజీ ఉంటుంది ప్రాసెస్ అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనెక్ట్ చేసిన తర్వాత చూడండి ఎంత అంటే మనకి ఇక్కడ చూడండి ఒకసారి కిలోమీటర్స్ 521 కిలోమీటర్స్ ఉంది కదా, సేమ్ 521.6. ఇక్కడ మన వెహికల్కి సంబంధించిన A to Z మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మన ఫోన్లోనే చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫైండ్ మీ అని కొట్టామంటే మనకి ఇక్కడ మన వెహికల్ గురించి కూడా ఫైండ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా ఉంటే ఇట్లా దీన్ని బ్లింక్ అయితే అవుతాయి. దీంట్లో మనకు చాలా ఫీచర్స్ అనేవి ఉంటాయి, మొబైల్లోనే అన్ని ఫీచర్స్ అనేవి చూసుకోవచ్చు. ఇక్కడ రేంజ్ ఎంత ఉంది అండ్ అలాగే యావరేజ్ మైలేజ్ ఎంత వస్తుంది అండ్ అలాగే ఇక్కడ మొత్తం ఎంత వచ్చింది ఓడోమీటర్ అనేది కూడా చూసుకోవచ్చు. ఇంకోటి ప్లస్ పాయింట్ దీంట్లో ఏంటంటే ఇక్కడ నావిగేషన్ చూడండి, నావిగేషన్ సెట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడే మ్యాప్ ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా మనం ఇక్కడ సెట్ చేసుకుంటే మొత్తం మన స్క్రీన్ పై చూపిస్తుంది, వెహికల్ స్క్రీన్ పై. నేను అది ఒకసారి సెట్ చేసి చూపిస్తాను ఎట్లా కనిపిస్తుందో. ఇక్కడ నేను ఏదో ఒక లొకేషన్ అయితే పెట్టాను, జస్ట్ స్టార్ట్ అని కొట్టాను, అయితే ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ చూడండి మనకు ఎంత చూపిస్తుంది, 2 కిలోమీటర్స్ తర్వాత 200 మీటర్స్ తర్వాత టర్న్ లెఫ్ట్ అని చూపిస్తుంది. ఇక్కడికి మనకు అదే చూపిస్తుంది. ఇక్కడ చూడండి, మనం ఇంకా మొబైల్ని మనం పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ దీంట్లో డిక్కీలో పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఇక్కడ మనకు ఆల్రెడీ మొబైల్ హోల్డర్స్గా ఉంటుంది, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, ఇక్కడ దీంట్లో పెట్టుకోవచ్చు మనము. ఇంకా అంతే, మొత్తం కూడా మనం ఇక్కడ మన వెహికల్లోనే చూసుకోవచ్చు డైరెక్ట్.
నాకు ఈ వెహికల్లో ఇది చాలా బెస్ట్ అనిపించింది. సో ఈ కనెక్షన్ అనేది చాలా వరకు ఉండవు వెహికల్స్లో, బట్ ఈ వెహికల్లో మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంకోటి ఏంటంటే బ్యాక్ సైడ్గా ఒకసారి చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కూడా కనెక్ట్ ఎల్ఈడి అయితే మనకు రావడం అయితే జరిగింది. సో మొత్తం కూడా కనెక్ట్ అయి ఉంటుంది. ఇది మోస్ట్లీ మనము కార్స్లలో చూస్తూ ఉంటాము, లైక్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కార్స్లలో అయితే ఇట్లా ఉంటుంది. సేమ్ అదే మనకి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇంకా దీని సౌండ్ కూడా మంచిగానే ఉంటుంది. అండ్ ఒకసారి మీకు వినిపిస్తాను ఎట్లా ఉంటుంది సౌండ్ అనేది. మీరు ఒకసారి దీని సౌండ్ కూడా వినొచ్చు క్లియర్గా. సౌండ్ కూడా మంచిగా అనిపిస్తుంది, నెరి అంత ఎక్కువ నాయిస్ అయితే ఏం రాదు. అండ్ ఇంకోటి దీంట్లో ప్లస్ పాయింట్ ఏం చెప్పాలన్నా, దీంట్లో మనకు మైలేజ్ రావడానికి ఇక్కడ ఉంది చూడండి. ఇది మనకు ఎక్కడైనా మనం ట్రాఫిక్లో కానీ లేదంటే ఎక్కడైనా సిగ్నల్ దగ్గర ఉన్నప్పుడు దీన్ని ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది మనకు ఇక్కడ చూపిస్తుంది సింబలు. జస్ట్ ఒక 10 సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా అదే ఆఫ్ అవుతుంది. జస్ట్ మనం ఇట్లా కాసేపు ఇట్లా ఉంచినామంటే ఆటోమేటిక్గా ఆఫ్ అయితే అయిపోయింది. చూడండి ఇప్పుడు అదే ఆఫ్ అని అయిపోయింది. మళ్ళీ ఒకసారి జస్ట్ దీన్ని ఇలా పట్టుకొని, బ్రేక్ని ఇలా పట్టుకొని జస్ట్ దీన్ని ఇలా తిప్పామనుకోండి, స్టార్ట్ అయితే అయిపోయింది. చూశారు కదా, మనకు దీంట్లో ఈ ఫీచర్ బాగా అనిపిస్తుంది మనకు. అలాగే మనం కాసేపు ఇట్లా వదిలేసామంటే అదే మనకు స్టాప్ అనే అయిపోతుంది. ఇలా ఉంటే దీంట్లో ఈ ఫీచర్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. దీనివల్లనే మనకు మైలేజ్ అనేది కూడా ఎక్కువ ఇస్తుంది. ఇంకా దీంట్లో ఇంకా చెప్పుకోవడానికి పోతుంటే మస్తు ఫీచర్స్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ మనం చాలామంది ఈ ప్లేస్లో వాటర్ బాటిల్స్ లేదంటే సిలిండర్స్ పెట్టుకుంటారు కదా. సో వాటర్ బాటిల్ అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు, మంచిగా పడుతుంది. నేను ఆల్రెడీ పెట్టుకొచ్చాను దీంట్లో. అండ్ ఇంకోటి సిలిండర్ ఒకవేళ పెట్టాలంటే ఇట్లా కొంచెం ఇబ్బంది అవుతుంది, బట్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం, పడుతుంది అక్కడ. దీంట్లో మనకు ఇక్కడనే ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇక్కడనే ఇచ్చారు. మనం ఇక్కడనే మొబైల్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు, ఇంకా వేరే ఏవైనా సరే ఇక ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇంకోటి దీంట్లో మనం వన్స్ ఇది చేసామంటే మనం సైడ్కి ఇండికేటర్స్ ఇస్తుంటాం కదా. సో ఇది 2 కూడా ఒకటేసారి బ్లింక్ కావాలంటే జస్ట్ మనం దీన్ని 3 సెకండ్స్ ఇట్లా హోల్డ్ చేసి పెట్టుకున్నామంటే మనకు 2 ఒకటేసారి కూడా బ్లింక్ అనే అవుతాయి. వన్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఎలా అవుతున్నాయని. ఇలా మనకు 2 ఒకటేసారి అనేవి బ్లింక్ అయితే అవుతాయి. సో ఓవరాల్గా నేను చెప్పాలంటే ఈ వెహికల్ ఒకవేళ మీరు తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇంకా మైలేజ్ విషయంకి వచ్చేస్తే నాకు స్టార్టింగ్లో వచ్చేసి జస్ట్ ఒక 33 వరకు అయితే ఇచ్చింది స్టార్టింగ్. అది నెక్స్ట్ ఒక 200 కిలోమీటర్స్ అట్లా తిరిగిన తర్వాత నాకు ఇంకా ఎక్కువ మైలేజ్ అయితే నేను దీంట్లో అబ్జర్వ్ అయితే చేశాను. అంటే నేను ఫుల్ ట్యాంక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నాకు అయిపోయినమ్మడే ఎంత వస్తుంది అనేది కూడా చెక్ చేశాను. నెక్స్ట్ నాకు ఇక్కడ 37-40 వరకు అయితే వస్తుంది. నాకు ఫస్ట్ సర్వీసింగ్ అయితే ఇంకా అయిపోలేదు. ఇంకోటి మనకి ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్స్ అయితే కూడా చేస్తారు. మనకు 1 వీక్ అయింది, ఎక్స్ట్రా పార్ట్స్ కూడా ఇంకా పెట్టలేదు. బట్ షోరూమ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే కొంచెం మండే రోజు అయితే పెడతామన్నారు. అంటే ఒక 2 డేస్లో మనకు దీంట్లో ఈ ఎక్స్ట్రా పార్ట్స్ కూడా దీంట్లో అటాచ్ అయితే చేస్తారంట. అలాగే మనకు సర్వీసింగ్ కూడా ఫస్ట్ సర్వీసింగ్ కూడా చేస్తారంట. ఆఫ్టర్ సర్వీసింగ్ తర్వాత ఫస్ట్ సర్వీసింగ్ తర్వాత ఒక 55 నుంచి 60 వరకు అయితే లోకల్లో వస్తుందంట. అండ్ ఒకవేళ హైవే పైన వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఒక 50 వరకు ఇవ్వచ్చు అనేసి మనకు బయట రివ్యూలలో చెప్తున్నారు. అండ్ కంపెనీ వాళ్ళకు అదే చెప్తున్నారు. చూద్దాం, మనకి ఇది మనకు తిరగడానికి అయితే యూస్ఫుల్. ఇంకోటి మనకు ప్లేస్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి 33 లీటర్స్ కాబట్టి మనం ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ అట్లాంటివి థింగ్స్ ఏమైనా ఉన్నా అవన్నీ కూడా మనం బ్యాగ్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే 33 లీటర్స్ ఇస్తున్నారు కాబట్టి మంచి స్పేస్ అయితే ఉంటుంది దీంట్లో. మీరు అదైతే అబ్జర్వ్ చేస్తారు. సో ఒకవేళ మీలో ఎవరైనా ఈ వెహికల్ని కొన్నారా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. సో గైస్, ఇంతే మొత్తానికి అయితే వీడియో. మీకు ఇంకా మనోళ్ళు అయితే ఇప్పుడు ప్రజెంట్గా అవైలబుల్గా లేరు కాబట్టి నేను ఒక్కనే కంప్లీట్ అయితే చేశాను. నెక్స్ట్ వీడియోలో మనోళ్ళు కూడా వస్తారు. సో అప్పుడు మళ్ళీ కలిసి చేద్దాము. సో ఈ వీడియో నేనే ఎండ్ అయితే చేస్తున్నాను. ఇంతే వీడియో మొత్తానికి అయితే. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, అలాగే మేమేమైనా చేంజ్ చేసుకోవాలంటే మాకు సజెషన్స్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.